హలో నమస్తే ఆల్. ఎవ్రీడే డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు అనగా 21 డిసెంబర్ నాటి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలైన ది హిందూ, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి కవర్ చేయబోతున్నాము. మొదటగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, పోలిపల్లి ముగింపు సభ విజయవంతమైనట్లు టీడీపీ మరియు జనసేన వర్గాలు చెబుతున్నాయి. సమరశంఖం, ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన, దద్దరిల్లిన యువగల ముగింపు సభ. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ ఓటమి ఖాయమంటూ మా పొత్తు చరిత్రాత్మకం, రాష్ట్రానికి అవసరం అంటూ చెప్పుకొస్తున్నారు. 500 కోట్లతో సీఎం నివాసం అవసరమా? ఓటుపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం గురించి యువత ఆలోచించాలి. ఒక్క అడుగు వేస్తే మేము 100 అడుగులు వేస్తాం. టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు ఈ 100 రోజులు కలిసి పనిచేయాలి అంటూ నవగలం నవశకం సభలో బాబు పిలుపునిచ్చారు. ఇక లోకేష్ బాబు మాట్లాడుతూ 3 నెలల్లో వైసీపీకి అంతిమ యాత్ర, ప్రజాస్వామ్యం పవర్ చూపిస్తాం. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బదులు కొడతాం. రాక్షస రాజ్యంలో పాదయాత్ర చేయడం ఒక విప్లవం. నాటి అభివృద్ధిని చూశాను, నేటి విధ్వంసాన్ని చూశాను. ఈ సీఎం చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకొస్తున్నాడు. సంపద సృష్టి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం. 1,00,000 కోట్లు దోచి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ నిరుపేద అంటూ ముగింపు సభలో లోకేష్ బాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు జగన్ను, 2024లో ప్రజాప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటూ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వకు భరోసా కోసమే మా పొత్తు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉమ్మడి మేనిఫెస్టో. లోకేష్కు యుగలం జగన్ తరహా పాదయాత్ర కాదు. మళ్ళీ వైసీపీ వస్తే ఎవరు ఇళ్లలో ఏపీలో ఉండలేరు. పొత్తుకు అమిత్ షా ఆశీస్సులు కోరా అంటూ పవన్ కళ్యాణ్ ముగింపు సభ సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉరిమింది. యువగలం నవశకం సభా వేదికపై నుంచి టీడీపీ సమరశంఖం పూరించింది. అటు లక్షలాదిగా తరలివచ్చిన పసుపు దండు, ఇటు భారీగా పాల్గొన్న జన సైనికులు, ఉర్రూతలొందించిన నేతల ప్రసంగాలతో తూర్పు తీరం దద్దరిల్లింది. యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 226 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన లోకేష్ కుప్పం నుంచి విశాఖపట్నం ముగించారు. దాన్ని విశాఖలో ముగించారు. ఈ సందర్భంగా విశాఖ నగర శివార్లలో ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయానికి సమీపంలోని పోలిపల్లి గ్రామ పరిధిలో ఈ సభ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధన రథబేరి మోగించి ఎన్నికల వేడి రగిలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుకుంటూ ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో రూపొందించి విడుదల చేస్తామని, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి సమావేశాలు, కార్యకర్తలను ఇక్కడిక్కడ కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్తామంటూ పిలుపునిచ్చారు. నెక్స్ట్ చూస్తే, జగన్ భయం సిట్టింగులకు సంకటం. వైసీపీలో ముదురుతున్న టికెట్ల లొల్లి, కోస్తాంధ్రలో నేతలపై ప్రజా వ్యతిరేకత, సీమలోనూ తప్పదంటున్న సర్వేలు, మరోవైపు సర్కారుపైన వ్యతిరేకత. మార్పుపై కొనసాగుతున్న కసరత్తు, ఎమ్మెల్యేలతో జగన్ వరుస భేటీలు, సిట్టింగులకు ఇతర పదవుల ఆశ, ఆ సీఎం మాటలను నమ్మని నేతలు. సో చాలామంది ఎమ్మెల్యేలకు స్థాన చలనంతో పాటు అంటే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ మార్చబోతున్నారు. దాంతోపాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మార్చారు. ఈ మధ్యనే ఇంకా మార్పు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా నిరాకరించబోతున్నట్లు సమాచారం. అందువల్ల వారిని బుజ్జగిస్తూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అని ఎమ్మెల్యే అభ్యర్థులను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. రాజద్రోహం ఇక దేశద్రోహం అంటూ పార్లమెంటులో 3 బిల్లులు ప్రవేశపెట్టారు. లోక్సభ దీనికి ఆమోదం కూడా తెలిపింది. న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపినది. ఇకపై రాజద్రోహం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారిని ఇక దేశద్రోహం కిందిగా పరిగణిస్తారు. ప్రభుత్వంపై విమర్శించవచ్చు కానీ దేశంపై ఏమైనా విమర్శలు చేస్తే దాన్ని దేశద్రోహంగా ట్రీట్ చేయబోతున్నారు ఇప్పటి నుంచి. ప్రభుత్వంని అంటే ఊరుకుంటాం, దేశాన్ని విమర్శిస్తే మాత్రం జైలుకే అంటూ ఈ కొత్త చట్టాల్లో దానికి సంబంధించిన ప్రతిపాదన పెట్టారు. నాటి బ్రిటిష్ చట్టాల్లో కేవలం శిక్షకే ప్రాధాన్యం ఇచ్చారు. నేటి చట్టాలతో న్యాయానికి పెద్దపీట వేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళలకు ఈఎఫ్ఐఆర్ అవకాశం, ఆన్లైన్లోనే వాళ్ళ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం మహిళలకు కల్పించబోతున్నారు. అలాగే దేశమంతటా 0 ఎఫ్ఐఆర్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా బిల్లులో పెట్టారు. నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తీవ్రత తగ్గింపు అంటూ అమిత్ షా లోక్సభలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. అంగన్వాడీల ఆందోళనలు
ముందుకెళ్తున్నాయి. తమకు నెలవారీ జీతాలు పెంచాలని, అలాగే గ్రాట్యుటీ కూడా పెంచాలని, అదేవిధంగా తెలంగాణలో కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో తెరిపించడము, అలాగే ఉపాధ్యాయులను అంగన్వాడీ కేంద్రాలకు అటాచ్ చేస్తూ పిల్లలకు అక్కడ చదువులు చెప్పడంపై అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు తీవ్రంగా ఆందోళన వెలువరుస్తున్నారు. ఈ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు. దాంతోపాటు మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె కూడా 26వ తేదీ నుంచి జరగబోతున్నది. మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయాల తరలింపుపై త్రిసభ్య బెంచ్కు వ్యాజ్యాలు. అమరావతి నుంచి వైజాగ్ కార్యాలయాలు తరలిస్తున్నట్లు అనేక పిటిషన్స్ హైకోర్టు ముందుకు వచ్చాయి. దీన్ని 3 జడ్జి బెంచ్కి పంపించాలని న్యాయమూర్తులు చూస్తున్నారు. అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వచ్చేదాకా యథాతథ స్థితి పాటించాలని ఆదేశాలు ప్రతిపాదించిన హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తుతం తీర్పు వచ్చేంత వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు 3 జడ్జి బెంచ్కు ఈ కార్యాలయాల తరలింపు పిటిషన్లు తీసుకోబోతున్నట్టు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం మరియు పాలనను ప్రజలకు దగ్గరగా అందించడంతో పాటు సీఎం కార్యాలయాన్ని, క్యాంప్ కార్యాలయాన్ని ప్లస్ అనేక ఉన్నతాధికారుల ఆఫీసులను వైజాగ్లో మార్చుతున్నట్లు భావించి అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు మరియు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని మేము రాజధాని మార్చబోతున్నట్లుగా పరిగణిస్తామని, ఈ కార్యాలయాల తరలింపును అడ్డుకోవాలని హైకోర్టును వాళ్ళు అభ్యర్థించారు. క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు సాత్విక్ కేలరత్న మరియు అర్జున అవార్డులు ఉస్సాం, ఇషా, అజయ్లకు వరించాయి. ఎస్టీలకు జగన్ వెన్నుపోటు అంటూ ఒక సమాచారం ఉన్నది. సచివాలయంలో ఎస్టీ రిజర్వేషన్లకు తూర్పుపచ్చారని, ఏవో దివ్యాంగుల కోటాలో కూడా ప్రమోషన్లకు విసిరి పెట్టారంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మాట తప్పిన మామ, ల్యాప్టాప్లు ఇస్తామని విద్యార్థులకు హామీ. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యనే హామీ ఇచ్చారు. తమకు కావాలని ఆప్షన్ ఇచ్చిన 7 లక్షల మంది తమకు అమ్మఒడి ప్లేస్లో ల్యాప్టాప్ కావాలంటూ 7 లక్షల మంది ఆప్షన్ ఇచ్చారు. డబ్బులు పెట్టలేక చివరికి ట్యాబ్లతో సరి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. 9 నుంచి ఇంటర్ వరకు ల్యాప్టాప్లు ప్రచారం. 9 నుంచి ఇంటర్ వరకు ల్యాప్టాప్లని ప్రచారం చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చేది 8వ తరగతి విద్యార్థులకి. ఇది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వబోతున్నది. ఇది సెకండ్ టైం ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు. నేడు పంపిణీ పిల్లల ల్యాప్టాప్ హాస్టల్పై నీళ్లు. నెక్స్ట్ సాక్షి చూస్తే ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానం. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రెడీ కాబోతున్నది. నెక్స్ట్ మంత్ నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అయోధ్యకు ఉంటుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఢిల్లీ అయోధ్యకు విమాన సర్వీసులను నడపబోతున్నారు. ప్రతిపక్షాల తీరు బాధాకరం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పట్ల విపక్ష సభ్యులు ప్రవర్తించే తీరు చాలా బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ అతన్ని మోకరీ చేస్తూ విపక్ష సభ్యులు మాక్ పార్లమెంటు నిర్వహించారు. అది చాలా ఇబ్బందికరంగా ఉందని, అది చాలా బాధాకరమని జగదీప్ ధన్ఖడ్తో పాటు ప్రధాని మోదీ మరియు రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు సస్పెన్షన్, పార్లమెంటు నుంచి మరో ఇద్దరు విపక్ష సభ్యులను, లోక్సభలో 2 విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేయబడింది. భద్రతా వైఫల్యంపై ప్లకార్డులు ప్రదర్శించడంతో వారిని సస్పెండ్ చేశారు. ట్రంప్కు షాక్. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ట్రంప్ అనర్హుడంటూ అమెరికాలోని కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయనున్నది. ఆరోగ్యానికి బాట. ఆడదాం ఆంధ్రలో భాగంగా 2 ప్రధాన లక్ష్యాలతో బెంచ్ మార్క్ల ఆడదాం ఆంధ్రను నిర్వహిస్తున్నారు. ఒకటి, గ్రామీణుల్లో ఆరోగ్యకర జీవనానికి వ్యాయామం ప్లస్ క్రీడల వైపు ప్రోత్సాహం కల్పించేందుకు ఆడదాం ఆంధ్రను తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్నది.
దీని ద్వారా గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనాన్ని పెంపొందించడంలో భాగంగా వ్యాయామం, క్రీడలకు ప్రోత్సహించడం ఒక ప్రధాన కారణమైతే, మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికి తీసి ప్రపంచ వేదికలపై నిలబెట్టి మహోన్నత ఉద్దేశంతో 5 రకాల క్రీడలను ప్రమోట్ చేస్తున్నామన్నారు. 5 రకాల క్రీడలు వచ్చేసి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో అండ్ కబడ్డీ. ఈ 5 రకాల క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయబోతున్నది. ఒకటి, ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయామం ప్లస్ క్రీడల వైపు ప్రోత్సాహం కల్పించేందుకు ప్లస్ మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు చేపట్టాలని నిర్దేశించారు. 15,000 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రాకు అన్ని రకాలుగా సన్నద్ధమవ్వాలని సూచించారు. జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ధ్యాన్ చంద్ ఖేల్రత్నను భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు లభించింది. అర్జున అవార్డులు అయితే అజయ్, హుసాముద్దీన్, ఇషా సింగ్లకు అర్జున అవార్డులు వచ్చాయి. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ. తల్లావజుల పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం అందజేస్తున్నది. రామేశ్వరం కాకులు అనే కథా సంపుటికి ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. పతంజలి శాస్త్రి కథ, నవల, పర్యావరణ రంగాల్లో విశేష కృషి చేశారు. ఈ సాహిత్య అకాడమీ అవార్డులు 24 భాషల్లో ప్రకటిస్తారు. మార్చేద్దాం మన రాతలు. అప్పుల అగత్యం లేకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 కాలేజెస్లో, టాప్ 50 యూనివర్సిటీస్లో అనేక ఫ్యాకల్టీలను అనుసరిస్తూ టాప్ 50 యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తున్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 1.2 crores, మిగతా వారికి అయితే 1 crore ఫీజు రీయింబర్స్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక సాయం కూడా విడుదల చేశారు. హైకమాండ్కు కట్టుబడి ఉండాల్సిందే టీడీపీ జనసేన కార్యకర్తలకు స్పష్టం చేసిన చంద్రబాబు పోలేపల్లిలో జరిగిన ముగింపు సభలో ఈ విధంగా మాట్లాడారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. యువగలం విజయోత్సవ సభలో చంద్రబాబు మార్పు కోసమే పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పాదయాత్ర సమయంలో మరణించిన తారకరత్నను కనీసం స్మరించని బాబు చిన్నబాబు. చివరిగా రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి. విజయవాడ సమీపంలోని డాక్టర్ తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 8వ యూనిట్ను స్టార్ట్ చేశారు. 800 మెగావాట్ల యూనిట్లకు సంబంధించిన 8వ యూనిట్ స్టార్ట్ అయ్యింది. ఇది ఏపీ జెన్కోకు సంబంధించిన థర్మల్ పవర్ స్టేషన్. దీనివల్ల రాష్ట్ర డిగ్రీ డిమాండ్లో దాదాపు 55 to 60% సప్లై చేసే స్థాయికి రాష్ట్ర జెన్కో వచ్చేసింది. నెక్స్ట్ ఈనాడు చూస్తే యుద్ధం మేర మోగింది. ఈనాడు ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ హిందూ చూద్దాం. లోక్సభ పాసెస్ బిల్స్ టు రీప్లేస్ బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్. 3 క్రిమినల్ లాస్ను బ్రిటిష్ ఎరాకు సంబంధించిన 3 క్రిమినల్ లాస్ను పార్లమెంటు ఆమోదించేసింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్ అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్. ఈ 3 బిల్లులను బ్రిటిష్ ఎరా కాలం నాటి క్రిమినల్ లాస్ను రీప్లేస్ చేస్తూ 3 లాసు కొత్తగా చేయబోతున్నారు పార్లమెంట్. ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ కొత్త 3 లాస్ తీసుకొస్తున్నారు. న్యూ లాస్ ఆర్ డిజైన్ ఫర్ ద నెక్స్ట్ 100 years, విల్ రిమూవ్ కొలోనియల్ ఇంప్రింట్, సెస్ హోమ్ మినిస్టర్. టెర్రరిజం ఇంక్లూడెడ్ ఇన్ సెపరేట్ కేటగిరీ. టెర్రరిజంకు, ఉగ్రవాదాన్ని సపరేట్గా కేటగిరీ సృష్టించి అందులో టెర్రరిజం అంటే ఏంటి అనే డెఫినేషన్ ఇచ్చారు. దానికి సపరేట్గా కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ చట్టంలో భాగంగా సపరేట్ కేటగిరీ ఇచ్చారు. దానికి సంబంధించి సపరేట్ ప్రతిపాదనలు ఉన్నాయి. టెర్రరిజం మిగతా క్రిమినల్ యాక్టివిటీస్తో కంపేర్ కాకుండా దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు కొత్త చట్టాల్లో. సెడిషన్, రాజద్రోహాన్ని తప్పించేశారు. మాబ్ లించింగ్ టు ఇన్వైట్ డెత్ పెనాల్టీ. మూక దాడిని ఎవరైనా చేస్తే వారికి డెత్ పెనాల్టీ ఇవ్వబోతున్నారు. దిస్ ఈస్ ఎ ప్యూర్ ఇండియన్ లా ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ ద బ్రిటిష్ ఇంప్రింట్స్.
అంటూ అమిత్ షా లోక్సభలో ఈ విధంగా మాట్లాడారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ 8వ యూనిట్ 800 మెగావాట్లతో సామర్థ్యంతో స్టార్ట్ అయింది. మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ ఫ్రమ్ డిసెంబర్ 26 తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనంగా మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని వారు కోరుతున్నారు. తెలుగుదేశం జనసేన అలయన్స్ హ్యాస్ సెంట్ చిల్స్ డౌన్ ద స్పైన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నాడు. విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లను రిలీజ్ చేసింది. టాప్ 50 యూనివర్సిటీస్లో ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థి అక్కడ చదివితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ చేయబోతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన సర్వీసెస్ కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నది. Pawan and Lokesh exhort people to defeat YSRCP in the 2024 elections for the development of state, while the Janasena party president has reiterated the need to prevent the splitting of the anti-YSR Congress party votes. The Telugudesam party national general secretary alleges that the ruling party has pushed the state into a debt trap. మనం చూసాము, రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక అప్పులో చిక్కుకున్నది. ఈనాడులో మాత్రం 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి వివరిస్తూ కేవలం 6.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్నది. 160 సీట్ల వరకు గెలుస్తామని టీడీపీ జనసేన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ద వన్ ఛాన్స్ గివెన్ టు జగన్ హ్యాస్ కాజ్ మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ పీపుల్ అంటూ చెప్పుకొచ్చారు. పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద టీడీపీ జనసేన అలయన్స్. ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినది. దాదాపు 4,34,000 ట్యాబ్స్ను డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో లెపార్డ్ కెమెరాకు చిక్కింది. అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలను వైజాగ్ తరలించకుండా ఆపాలంటూ అమరావతి ప్రాంతానికి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి 3 జడ్జిల బెంచ్ ఈ మ్యాటర్పై విచారణ జరపబోతున్నది. ద మూవ్ టు సెటప్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సీఎంఓ ఆఫీస్ అండ్ ప్రొవైడింగ్ అకామిడేషన్ ఫర్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ద పోర్ట్ సిటీ దట్ ఇట్ వాస్ అన్ అటెంప్ట్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ అవుట్ ఆఫ్ అమరావతి. అమరావతి నుంచి క్యాపిటల్ను వైజాగ్కు తరలించే ప్రక్రియలో భాగంగా వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నారంటూ అమరావతి రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసు, ల్యాండ్ మైనింగ్ కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా విచారణ ముగించింది. త్వరలో దీనిపై యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా లేదా అని, ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అని హైకోర్టు దీనిపై తీర్పు చెప్పబోతున్నది. చివరిగా మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ ఫ్రమ్ డిసెంబర్ 26 రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ తెలియజేసిన విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరుతున్నారు. 6 నెలలలో తమను రెగ్యులరైజ్ చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ అప్పట్లో ప్రామిస్ చేసింది. దాంతోపాటు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే నినాదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అప్పట్లో తీసుకున్నది. ఓకే, దట్స్ ఇట్. వీ హావ్ కంప్లీటెడ్ హిందూ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి. జై హింద్.